ఇలాంటి మష్రూమ్స్ కనిపించినప్పుడు తప్పకుండా తీసుకోండి. వీటి బెనిఫిట్స్ తెలిస్తే టాబ్లెట్స్ వేసుకోవడం కూడా ఆపేస్తారు. వీటి వల్ల ఒకటి కాదు, రెండు కాదు, బోలెడు ఉపయోగాలు ఉన్నాయి. ఎక్కువగా వీటిని ఎవరు తీసుకోవాలి, అలాగే మంచిగా టేస్టీగా ఉండే కర్రీని కూడా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను చెప్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. హాయ్ అండి, నేను మీ వేణి. వెల్కమ్ బ్యాక్ టు వేణి వ్లాగ్స్. వీటిని ఆయిస్టర్ మష్రూమ్స్ లేదా నాటు మష్రూమ్స్ అని పిలుస్తారు. ఇందులో ఈ ఆయిస్టర్ మష్రూమ్స్ అనేవి 200 గ్రామ్స్ వరకు ఉన్నాయి. ఇవి కొనేటప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ ఆయిస్టర్ మష్రూమ్స్ అనేవి మరి బ్లాక్గా అయిపోయాయి అనుకోండి, అస్సలు తీసుకోకూడదు. ఇప్పుడు వీటిని క్లీన్ చేసుకుందాం. ఇలా వాటర్ తీసుకొని అందులోకి సాల్ట్ వేయండి. తర్వాత ఆయిస్టర్ మష్రూమ్స్ కూడా వేసి ఒకసారి క్లీన్ చేసుకోండి. ఎక్కువసేపు వీటిని సోక్ చేయకూడదు. ఎక్కువసేపు నానబెడితే వాటర్ ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది, అలాగే ఇందులో ఉన్న విటమిన్స్ మినరల్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం. కట్ చేసుకోవడానికి చాక్ కూడా అవసరం ఉండదండి. జస్ట్ ఇలా ఫింగర్స్తోనే ఇలా అంటే ఈజీగా కట్ అవుతుంది. ఇలా పొడవుగా ఉంటే వీటిని మధ్యలోకి కట్ చేయండి, సరిపోతుంది. మరీ సన్నగా కట్ చేసుకోకూడదు. ఆయిల్లో అంతా ఫ్రై అయిన తర్వాత ఇంకా సన్నగా అయిపోతాయి. అన్ని ఈ విధంగా చేసుకున్న తర్వాత కాసేపు పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకోండి. నేను ఇక్కడ మట్టి పాత్రను పెడుతున్నాను. ఇలాంటి హెల్తీ రెసిపీస్ చేసేటప్పుడు మట్టి పాత్ర అనేది ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇందులో చేసుకోవడం వల్ల మినరల్స్, ప్రోటీన్స్ అనేవి ఏవి లాస్ అవ్వకుండా ఉంటాయి. 3 లేదా 4 స్పూన్ల వరకు ఆయిల్, తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇప్పుడు సన్నగా తురుముకున్న ఉల్లిపాయ ముక్కలు. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చాపర్లో చాప్ చేసుకున్న టమోటా. నేను ఇక్కడ ఒక పెద్ద సైజు వరకు టమోటా తీసుకున్నాను. చిన్నవైతే ఒక 2 వరకు తీసుకోండి, సరిపోతుంది. ఈ టమోటా ముక్కలు కొంచెం మగ్గాలండి. మగ్గిన తర్వాత అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేయండి. లేదంటే అల్లం వెల్లుల్లి ముక్కల్ని కచ్చా పచ్చగా దంచుకొని కూడా వేసుకోవచ్చు. ఇక్కడ అల్లం ముక్కల కంటే కొన్ని వెల్లుల్లి ముక్కలు వేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆయిస్టర్ మష్రూమ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇందులోకి వేయండి. చిటికెడంత పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న ఒక 2-3 మినిట్స్ తర్వాత వాటర్ అనేది కొంచెం కొంచెంగా స్టార్ట్ అవుతుంది. ఇందులో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి విటమిన్ డి అలాగే B12 అనేది చాలా తక్కువగా ఉంటుంది. మరీ తక్కువగా ఉన్న వాళ్ళు టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్ కానీ వేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వారానికి 2 లేదా 3 సార్లు ఈ ఆయిస్టర్ మష్రూమ్స్ని తీసుకుంటూ ఉండండి. హార్ట్ సమస్యలు ఉన్నవారు కూడా వీటిని హ్యాపీగా తీసుకోవచ్చు. అలాగే షుగర్, బీపీ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఇందులో ఫ్యాట్ అనేది అస్సలు ఉండదు. ప్రోటీన్, ఫైబర్ ఉండడం వల్ల వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు కూడా వీటిని హ్యాపీగా తీసుకోవచ్చు. స్కిన్ గ్లో కూడా పెరుగుతుంది. అంతేకాదు ఇందులో ఐరన్ ఉండడం వల్ల బ్లడ్ అనేది కూడా పెరుగుతుంది. విటమిన్ B12 అనేది ఓన్లీ నాన్ వెజ్లోనే కాదు, ఈ మష్రూమ్స్లలో కూడా ఉంటుంది. ఇందులో విటమిన్ B1, B2, B3, B5, B12, జింక్, సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం ఇలా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు 1 స్పూన్ వరకు కారం పొడి, తర్వాత 1 స్పూన్ వరకు ధనియాల పొడి. ఒకసారి కలుపుకోండి. మీకు కొంచెం పులుసు టైప్ కావాలనుకుంటే కొన్ని వాటర్ని యాడ్ చేయండి. మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టండి. ఎవరికైనా స్కిన్ అలర్జీస్ కానీ, కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కానీ డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత ఈ మష్రూమ్స్ని తీసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టి ఒక 8 మినిట్స్ వరకు వీటిని కుక్ చేయండి. ఇవి త్వరగానే ఉడికిపోతాయి. ఇప్పుడు ఫ్లేమ్ అనేది ఆఫ్ చేయండి. ఇప్పుడు ఇందులోకి స్ప్రింగ్ ఆనియన్, తర్వాత కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలుపుకొని వీటిని సర్వ్ చేసుకోండి. ఇది వైట్ రైస్ లెగ్ కానీ, చపాతీ లెగ్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలాంటి హెల్తీ టేస్టీ మష్రూమ్స్ని మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది, ప్రతి ఒక్కరికి నచ్చేలా ఉంటుంది కూడా. ఇలాంటి హెల్తీ టేస్టీ రెసిపీస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయండి. వేణి వ్లాగ్స్ ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.